నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్ ఇప్పుడు జవాబు ఏం చెప్తుంది? అంతర్జాతీయ సమాజం ముందు గగ్గోలు పెడుతోంది. వీడియోలు చేయించి వాళ్ళ మహిళా జర్నలిస్టుల చేత కంటతడి పెట్టించి ఇప్పుడు సానుభూతి కోణాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరిస్తుంది. చేసిందంతా చేసేసి 1962, 1965, 1971 ఈ 3 సందర్భాల్లో ఏం చేసిందో ఇప్పుడు కూడా అదే చేస్తుంది. అంతకుమించి ఇంకేమీ చేయలేదనే విషయం ప్రపంచానికి తెలుసు. అయితే అప్పటికన్నా ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువటం వల్ల ప్రపంచంలోని అన్ని దేశాలు, అన్ని సమాజాలు తెలుసుకోగలుగుతున్నాయి. పాకిస్తాన్ అసలు వికృత స్వరూపాన్ని తెలుసుకోగలుగుతున్నాయి. లేనిపోని ఇన్నోసెన్స్ని ప్లీడ్ చేస్తూ ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుంది, అక్రమం జరిగిపోతుంది, భారతదేశం తమ మీద దుర్మార్గంగా దాడి చేస్తుందని చెప్పుకునే ప్రయత్నానికి ఎక్కడా మద్దతు లభించట్లేదు. మరోపక్క బెలూచిస్తాన్లో, వెస్ట్ బెలూచిస్తాన్లో ఈరోజు జరిగిన దాడిలో 12 మంది పాక్ ఆర్మీ జవాన్లు దుర్మరణం పాలయ్యారు. అది ఆ బ్లాస్ట్ చూస్తే ఆ విజువల్స్ని స్వయంగా BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీనే విడుదల చేసింది. వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి, విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్లి గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. సో ఏం జవాబు చెప్తుంది సార్? నిన్న డిఫెన్స్ మినిస్టర్ ఆయన మాట్లాడుతూ మా దగ్గర ఆధారాలు ఉన్నాయని. ఏంటయ్యా ఆధారాలు అంటే ఏదో వెబ్సైట్లో వచ్చినవి, అది కూడా భారత్లోని ఇండియన్ హిందూ వెబ్సైట్స్ నుంచి వచ్చినాయట. అంటే హిందుస్థాన్ టైమ్స్ అన్ని కోట్ చేశారు. దాని తర్వాత వాళ్ళందరూ డిలీట్ చేసి పడేశారు. ఇది నడుస్తుంది మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ అన్నమాట. వాళ్ళకు జవాబు ఇవ్వాలంటే మనం చేసినప్పటి నుంచి 24 గంటల లోపల జవాబు ఇవ్వచ్చు. వాళ్ళు చేశారు, ఏదో బార్డర్లో LOCలో ఫైరింగ్ చేస్తున్నారు. అది రెగ్యులర్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది, కానీ ఎక్కువ చేస్తున్నారు. చాలామంది చనిపోయారు మన వైపు. కానీ అది కాదు మెయిన్ థింగ్. కొట్టాలంటే వారు మనం చేసినట్టు పెద్ద బాంబులు వేయలేరు. ఎందుకంటే స్ట్రాటజీ ఏంటి వాళ్ళది? మనం వాళ్ళ టెర్రర్ క్యాంప్స్ని కొట్టాం. ఓకే, కరెక్ట్. వాళ్ళు ఏం చేయాలి? మన టెర్రర్ క్యాంప్స్ని కొట్టాలి. కానీ మన దగ్గర టెర్రర్ క్యాంప్స్ లేవు కదా. ఇప్పుడు ఎక్కడ పోతారు? బలూచిస్తాన్ వెళ్ళి వేస్తారా? లేకుంటే తెహ్రీక్ తాలిబాన్ మీద వెళ్ళి చేస్తారా? వాళ్ళు వేస్తే వాళ్ళు ఖతం చేయాలి. వాళ్ళు అట్లనే వెంటబడి ఉన్నారు వాళ్ళు ఎట్లయినా. ఇప్పుడు ఏం చేయలేరు వాళ్ళు. దే స్టక్ అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఐదర్ సివిలియన్ టార్గెట్ని హిట్ చేయాలి, లేకుంటే ఏదైనా మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొట్టాలి. ఇది 2 కొడితే మనం రిటర్న్ కొట్టేస్తాం. ఎందుకంటే మనం ఇప్పుడు దాకా చెప్పాం, మేము అసలు సివిలియన్స్ని ముట్టలేదు పాకిస్తాన్లో, వాళ్ళ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ముట్టలేదు. కానీ వీళ్ళు వచ్చి మేము వచ్చి చేస్తాం, మేము వచ్చి ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొట్టామంటే దాట్ డే ఆ టైం నుంచి యుద్ధం రెడీ మనకి. ఎందుకంటే వాళ్ళు మన మీద వచ్చి దాడి చేశారు, మనం వాళ్ళ మీద దాడి చేయలేదు. అది క్లియర్. ఎందుకంటే నిన్న కూడా మనకు తెలుసు, చూసాం వాళ్ళ దాంట్లో ఫ్యూనరల్ ప్రేయర్ నడుస్తున్న దాంట్లో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ కాఫీని ఎత్తుకొని వెళ్తున్నారు సార్ వాళ్ళు. ఆలోచించండి, అంటే టెర్రరిస్ట్ లీడర్స్ని వాళ్ళ కనెక్షన్ చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ టెర్రరిస్ట్ ఆర్ నో వే డిఫరెంట్ ఫ్రమ్ ఆర్మీ. అదే. సో వాళ్ళంతే ఒకటే గ్రూప్ అన్నమాట వాళ్ళు. సో పాకిస్తాన్కి జవాబు ఇవ్వడానికి ఇప్పుడు ఏం లేదు. ఒకటి, భారతదేశంలో వచ్చి వాళ్ళు దాడి చేయాలి. దీనికన్నా ముందు మనం 71 వార్ చూస్తే, దానికి 65 కానీ 62 చూస్తే వాళ్ళు దాడి చేసింది అంబాలా, పఠాన్కోట్, ఉరి అటువైపు అన్నమాట. జైసల్మేర్ మ్యాక్సిమం. ది కంటోన్మెంట్ ఏరియాస్ కొడతారు వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు ఈసారి అది కూడా చేయలేరు. ఎందుకంటే చేస్తే అప్పుడున్న పాపులేషన్ కాదు ఇప్పుడున్న పాపులేషన్ చాలా పెరిగిపోయింది. భారతదేశంలో కూడా చాలామంది చనిపోతారు. అది అయితే అనుకోండి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా పెద్ద గొడవ అవుతుంది. దాని తర్వాత భారతదేశం ఏం కావాలంటే చేసుకుంటారు. సో వాళ్ళకి ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు. చూడండి, వాళ్ళ ఆర్మీ జనరల్స్ కానివ్వండి, వాళ్ళ పొలిటీషియన్స్ కానీ, వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడుతూ ఒక సోషల్ మీడియా చూడమంటున్నాడు, ఇంకోటి ఏదో నేను మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ మ్యూజియంలో పెట్టడానికి వాడలేదని చెప్తున్నారు. అసలు మెచ్యూరిటీ లేదు. కొంతమంది ఇంగ్లాండ్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మోదీ గారు చూసుంటారు మీరు, మన ఇంత గొడవ జరిగినప్పుడు కూడా నిన్న ఒక ప్రీ రికార్డెడ్ వీడియో ఒక స్పేస్ కాన్క్లేవ్ కోసం రిలీజ్ చేశారు మోదీ గారు. అది యూజువలీ లైవ్ చేస్తారు మోదీ గారు, ఎప్పుడు రికార్డ్ ఎప్పుడు చేయరు ఆయన. సో ఆబ్వియస్లీ సమ్ ప్లానింగ్ వాజ్ గోయింగ్ ఆన్. దానికోసం ఆయన వెళ్ళలేదు. ఇప్పుడు రష్యా కూడా క్యాన్సిల్ చేశారు, యూరోప్ కూడా క్యాన్సిల్ చేసేసారు. అన్నిటికంటే ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అంటే మోదీ గారిది బాడీ లాంగ్వేజ్ వీళ్ళు గెస్ట్ చేయలేదు. 6th and 7th రోజు డ్రిల్ ఉంటుంది. ఓకే, ఒక మన ఎవాక్యుయేషన్ డ్రిల్ కానివ్వండి, మన ఏదైనా బాంబు పడితే ఏం చేయాలని చెప్పేసి ఒక సేఫ్టీ డ్రిల్ చేస్తామన్నారు. కానీ అదే రోజు ప్రీవియస్ డే రాత్రి బాంబు వేసేసాం. పాకిస్తాన్ ఏమంటే మీరు చీటింగ్ చేస్తున్నారు, మీరు డ్రిల్ అన్నారు, మీరు దానికన్నా ముందు వచ్చి మా మీద బాంబు వేసేసారు, మీరు బాంబు వేస్తున్నారు, IPL ఆడుతున్నారు, మీరు ఏంటి ఇది అసలు మజాకా అని అడుగుతున్నారు. సో మనకు చేయాల్సింది చేసేసాం చాలా క్లియర్గా, స్ట్రాటజిక్గా, కరెక్ట్గా ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాం. వాళ్ళే అంగీకరించారు. దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది, ఒకటి సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు ఏం జరగలేదు అన్నారు. అది మన రాహుల్ గాంధీ కూడా అన్నారు, ఏం జరగలేదు, మోదీ గారు ఒట్టి డ్రామా చేస్తున్నారని చెప్పి. పాకిస్తాన్ కూడా అదే స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు, రాహుల్ గాంధీ చేసిన అదే స్టేట్మెంట్. దాని తర్వాత బాలకోట్ జరిగినప్పుడు కూడా అదే అన్నారు,
బాలకోట్లో ఏం కాలేదు, కొన్ని చెట్లు పడ్డాయంటే రాహుల్ గాంధీ సేమ్ రిపీట్ చేశారు, అవును కరెక్ట్ చెట్లే పడ్డాయని చెప్పి. సో పాకిస్తాన్ రాహుల్ గాంధీ ఒకటే లెవెల్లో ఉన్నారు. ఏం చెప్తారో రాహుల్ గాంధీ అదే రిపీట్ చేస్తారు, అంటే రాహుల్ గాంధీ చెప్పింది పాకిస్తాన్ రిపీట్ చేస్తారు. ఇప్పుడు అదే నడుస్తుంది. కాంగ్రెస్ వైపు చూడండి మీరు, సిద్ధరామయ్య స్పీచ్ కానివ్వండి, మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్యే, మళ్ళీ ఆ బీహార్లో ఒక ఎంపీ రఫాల్ ఒక చిన్న ప్లేన్ తీసుకొని దానికి మిరపకాయని పెట్టి దాని మీద పెద్ద పెద్ద షో చేశారు. సో ఇప్పుడు పాకిస్తాన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కొట్టాలంటే వాళ్ళ దగ్గర మిసైల్స్ అయితే ఉన్నాయి, లేదని కాదు, కానీ ఎక్కడ యూస్ చేస్తారు అది చాలా ఇంపార్టెంట్. మిసైల్స్ ఉన్నాయి, దాని ఆపరేషనల్ టెక్నాలజీ ఉందా సార్ వాళ్ళ దగ్గర? డెలివరీ మెకానిజం లేదు వాళ్ళ దగ్గర. లేదు కదా. వాళ్ళ దగ్గర డెలివరీ మెకానిజం కావాలంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మా దగ్గర 500 కిలోమీటర్ దాకా ఉందంటున్నారు. ఒకటి ఏదో 1000 కిలోమీటర్ ఉంది, 1200 కిలోమీటర్ ఉంది అంటున్నారు. కానీ అది ఇప్పుడు దాకా టెస్టింగ్ లేదు, యూస్ చేయలేదు. అది టెస్టింగ్ చేస్తూనే ఉండాలి. ఏదో తీసుకొచ్చి మేము పెట్టేసుకున్నాం అంటే కాదు కదా. మనం ఎప్పుడు రెగ్యులర్గా మన దగ్గర డ్రిల్స్ నడుస్తుంటాయి, చూస్తుంటారు మీరు. బే ఆఫ్ బెంగాల్లో ఎప్పుడైనా డ్రిల్స్ నడుస్తుంటుంది. బీలర్స్ ఐలాండ్ నుంచి ఫైర్ చేస్తుంటారు రెగ్యులర్, ఒడిషా నుంచి. తో డ్రిల్ చేయకుండా మీరు వెపన్ టెస్ట్ చేయలేరు. మొన్న కూడా మనం కొట్టిన దాంట్లో చూడండి, వాళ్ళు విజువల్తో సహా చూపించారు మీకు ఎట్లా కొట్టారని చెప్పి క్లియర్. ఆ బిల్డింగ్ దగ్గర వెళ్ళి కొట్టింది. దాని తర్వాత ఇవాళ ఫోటోలు వచ్చాయి, చాలా మంచి ఫొటోస్ వచ్చాయి, ఇంక్లూడింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూశాను. పెద్ద పెద్ద బిల్డింగ్లు మొత్తం పడిపోయింది కింద. స్కాల్ప్ యూజ్ చేసాం మనం, అది కాకుండా డ్రోన్స్ యూజ్ చేసాం మనం, అన్నీ యూజ్ చేసాం. ఏదున్నా అన్నీ వాడుకున్నాం, బాగానే వాడుకున్నాం. మొత్తం వాడలేదు, చాలా మటుకు వాడుకున్నాం. సో పాకిస్తాన్ వాడాలంటే అదే మిసైల్స్ మన వైపు కొట్టాలి. కొడితే ఎక్కడ కొడతారు అది క్వశ్చన్ అనమాట. ఉన్నవన్నీ మనవన్నీ సివిలియన్ ఏరియాసే కదండి. ఇప్పుడు ఆర్మీ ఏరియా కంటోన్మెంట్ అనుకోండి, ఇప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉంది, ఇక్కడ దాకా రాలేరు వాళ్ళు. చెప్తున్నాను, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉన్నది హాఫ్ సివిలియన్సే కదా, సివిలియన్ ఏరియాస్ ఉన్నాయి దాంట్లో. అట్లనే మీరు అంబాలా తీసుకోండి, పఠాన్కోట్ తీసుకోండి, ఇదంతా సివిలియన్ పాపులేషన్ ఉంది అక్కడ. మీరు ఆర్మీ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ని కొట్టారంటే అది ఇంకో గేమ్ అయిపోతుంది. అప్పుడు బ్రిగేడ్ హెడ్ క్వార్టర్ కొడితే ఇట్స్ ఆర్మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొట్టినట్ల. అప్పుడు వీఆర్ ఫ్రీ టు రెస్పాండ్. మనం ఎవరితో మాట్లాడడం కూడా అక్కర్లే, మనం అక్కర్లేదు. దే అటాక్ట్, మనం ఏం చేయలేదు, మేము కూర్చున్నాం. మేము టెర్రరిస్ట్ని చంపేశాం, వాళ్ళే అంగీకరించారు, వాళ్ళే ఫ్యూనరల్ నడిపించారు, చూపించారు. పాకిస్తాన్ ఆర్మీ కూడా ఫ్యూనరల్కి వెళ్ళింది అంటే వాడు చూపించాడు. అదే వాళ్ళే చూపించారు, మనం చూపించక్కర్లేదు ఈసారి అనమాట. ఇంత అయిన తర్వాత కూడా ఇప్పుడు వాళ్ళ పాలిటిక్స్ ఎట్లా నడుస్తుందంటే, పాకిస్తాన్లో ఆర్మీ నడిపిస్తారు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా పేరు కోసం గవర్నమెంట్ అంటారు, కానీ నడిపిస్తుంది ఆర్మీయే. అక్కడ ఓడిపోయిన ప్రైమ్ మినిస్టర్, ఓడిపోయిన మనిషి ప్రధానమంత్రిగా ఉన్నారు, గెలిచిన మనిషి ఏమో జైల్లో ఉన్నారు. ఇది వాళ్ళ ట్రాజడీ పాకిస్తాన్. ఎందుకంటే ఆర్మీ డిసైడ్ చేస్తారు ఎవరు కూర్చోవాలి కుర్చీ మీద అని చెప్పి, ఎంతసేపు కూర్చోవాలి. జుల్ఫికార్ అలీ భుట్టోని ఎవరు తీశారు, బెనజీర్ భుట్టోని చంపారు, ఇవన్నీ చేస్తారు వాళ్ళు. వాళ్ళకి అసలు దే హ్యావ్ నో క్వామ్స్ అబౌట్ ఇట్. అండ్ పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్ ఫస్ట్ రాగానే వాళ్ళు జనరల్ కాదు, వాళ్ళు ఈవెన్ ఆఫ్టర్ బ్రిగేడియర్ లెవెల్ నుంచి వాళ్ళు సంపాదించడం మొదలు పెడతారు. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ ఎవరు ఆడిట్ చేయరు, మనలా కాదు. డెమోక్రటిక్ గవర్నమెంట్ ఇంకోటి ఉంటుంది, ఆడిట్ ఉంటుంది, మన సిఏజీ ఉంటుంది, చిన్న దాన్ని కూడా సిఏజీ పట్టుకుంటారు. వాళ్ళ దగ్గర ఆడిట్ లేదు. వీళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు, లండన్లో పెద్దగా ఇల్లు తీసుకుంటారు. పాకిస్తాన్ చూడండి, అన్ని జనరల్స్ ఇప్పుడు కాదు, యాయా ఖాన్ టైం నుంచి ఇప్పుడు దాకా అందరూ పాకిస్తాన్ పొలిటీషియన్స్, పాకిస్తాన్ జర్నలిస్ట్, వీళ్ళందరికీ లండన్లో ఇల్లు ఉన్నాయి. ఈవెన్ జియావుల్లా యూజ్డ్ టు హావ్ ఎవ్రీబడి. మన వైపు ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, వీళ్ళకి అందరికీ లండన్లో ఇల్లు ఉంది. సేమ్ కల్చర్, కశ్మీరే కానీ పాకిస్తానీ కల్చర్ ఫాలో చేస్తారు వాళ్ళు. వీళ్ళు కూడా అక్కడే వెళ్ళి ఉంటారు. ఒమర్ అబ్దుల్లా ఇప్పుడు ముఖ్యమంత్రి అని చెప్పి ఇక్కడ కూర్చున్నాడు, కానీ లేకుంటే ఇప్పుడు లండన్లో ఉంటాడు. వీళ్ళ పిల్లల్ని అందరూ అక్కడ చదివిస్తారు. సో వీళ్ళ తల మీద బాంబు పడదు ఎప్పుడు, వాళ్ళకి చాలా మంచిగా తెలుస్తుంది అంతా. వాళ్ళ పిల్లల్ని బయట పంపించి లండన్లో కానీ యూఎస్ పంపించి, ఆక్స్ఫర్డ్ కానీ కేంబ్రిడ్జ్ కానీ హార్వర్డ్ కానీ పంపించి మంచి ఎడ్యుకేషన్ తీసుకుంటారు. వాళ్ళ పిల్లలు జిహాద్లో పడరు, వీళ్ళని వాడుకుంటారు. ఈ ఉన్నారు కదా మన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, ఇట్లాంటి వాళ్ళు వాడుకుంటారు. సో ఈసారి కూడా మీరు టార్గెట్స్ చూడండి, వీళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ మీ స్పెసిఫిక్గా కొట్టారు. ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క ప్లేస్లో ట్రైనింగ్ క్యాంప్ ఉంది, అక్కడ కొట్టారు క్లియర్గా అనమాట. కొట్టిన తర్వాత ఏం చేశారు, దానికి ఒక్కొక్క ప్లేస్లో 6 or 7 కొట్టారు కంటిన్యూస్గా. తో మనం నిన్న చూపించిన ఆర్మీ బ్రీఫింగ్లో, డిఫెన్స్ మినిస్ట్రీ బ్రీఫింగ్లో చాలా క్లియర్గా చూపించారు. హిట్ 1 హిట్ 2 అని 3 సార్లు హిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే పెద్ద ఏరియా అది, ఒక పెద్ద ట్రైనింగ్ క్యాంప్ అది, మస్జిద్. ఇలా ఏం చేస్తారంటే వాసుదేవన్ గారు, గాజాలో చూడండి ఏం చేస్తారు, వీళ్ళ బాంబులన్నీ తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టుకుంటారు, లేకుంటే స్కూల్లో పెట్టుకుంటారు. బాంబు చేస్తే అంటారు, స్కూల్ బాంబు చేసిండు, 300 పిల్లలు చనిపోయిండు, హాస్పిటల్లో కొట్టారు, 200 పేషెంట్ చనిపోయారు అంటారు. వీళ్ళ స్ట్రాటజీ అది. ఇది కూడా అంతే, క్రౌడెడ్ ఏరియాలో తీసుకెళ్ళి మస్జిద్ పెట్టుకుంటారు, పెద్దది ఒకటి. మస్జిద్ లోపల ట్రైనింగ్ సెంటర్ పెట్టుకుంటారు. సో బాంబు వేసాం, మస్జిద్ మీద బాంబు వేశారంటారు. అదే జరిగింది నిన్న కూడా. కానీ కొన్ని 1000 మదర్సాల్లో కూడా నడుస్తుంది. కానీ మీరు చూడండి, ఇవాళ దాకా బాంబింగ్ 2 రోజులు అయ్యాయి. పాకిస్తాన్ ఆర్మీ కానివ్వండి, ఈ లష్కరే తోయిబా కానీ, జైషే మహమ్మద్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయలేదు. మా మీద దాడి చేశారు అది అని చెప్పి పాకిస్తాన్ పెద్ద గొడవ చేశారు ఆర్మీ. కానీ
మనం టార్గెట్ ఎక్కడ కొట్టాం, తప్పు టార్గెట్ కొట్టాం, మేము ఆ మాట మాట్లాడలేదు. మాట్లాడలేదు. ది అటాక్డ్ అవర్ సివిలియన్ పాపులేషన్ అంట, కరెక్ట్. జైషం ఆయన ఉన్నారు కదా, మసూద్ అజహర్ 10 మంది పోయారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి, కుటుంబం మొత్తం పోయింది. సో న్యాచురల్ అదంటే అక్కడే ఉన్నారు వాళ్ళు. టార్గెట్ వాజ్ కరెక్ట్, ప్రిసైజ్. అజిత్ దోవల్ని మెచ్చుకోవాలి ఆ మాటకి. కానీ పాకిస్తాన్ రెస్పాండ్ చేయాలంటే ఏం చేయాలి, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలంతే. ఇప్పుడు వాళ్ళు సీ నుంచి అటాక్ చేయలేరు, వాళ్ళ సబ్మెరీన్ తీసుకెళ్ళి వాళ్ళు ఆల్మోస్ట్ ఇరాన్ దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళు అక్కడ చిన్న పోర్ట్ ఉంది, అక్కడ తీసుకెళ్ళి పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళ భయం ఐఎన్ఎస్ విక్రాంత్ తిరుగుతుంది ఇక్కడ అరేబియన్ సీలో. అది కాకుండా మన 2-3 సబ్మెరీన్ డెఫినెట్గా అక్కడ ఉంటుంది, ఆ ఏరియాలో ఉంటుంది, డెస్ట్రాయిస్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ సీకి వెళ్తున్నప్పుడు ఒంటరిగా వెళ్ళదు, అది దాని చుట్టూ ఒక 6 షిప్స్ ఉంటుంది, షిప్స్ ఉంటాయి, మళ్ళీ డెస్ట్రాయిస్ ఉంటుంది, ఒక సబ్మెరీన్ ఉంటుంది, అన్ని తిరుగుతూ ఉంటుంది దాని చుట్టూ. ఎందుకంటే మదర్ షిప్ అంటారు దాన్ని. సో ఐఎన్ఎస్ విక్రాంత్ దీనికన్నా ముందు కూడా మనం 71 వార్లో వాడుకున్నాం. అప్పుడు పాత ఐఎన్ఎస్ విక్రాంత్ దాన్ని వాడుకున్నాం మనం. అండ్ దట్ డెస్ట్రాయిడ్ కంప్లీట్ కరాచీ హార్బర్ ఈసారి. సో ఈసారి కూడా జరగబోతుంది ఇదే, ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ నౌ ఆల్సో. గదార్ పోర్ట్ ఇంకా డెవలప్ కాలేదు మొత్తం. ఆ పోర్ట్ ఇంకా చైనా దగ్గర ఉంది, అది చైనా వాడుకుంటున్నారు. కానీ ఆ పోర్ట్ వాడడానికి భయపడుతుంది, ఎందుకంటే బలూచోలు వచ్చి అప్పుడప్పుడు అటాక్ చేస్తూనే ఉంటారు. ఈ రూట్ వాడు ఓపెన్గా వార్నింగ్ ఇస్తున్నాడు కమాండర్, ఎవరిని అడిగి మాకు ఏరియాలోకి వచ్చామని చైనా. ఎందుకంటే ఇప్పుడు మీరు మన ట్రంప్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూసుంటారు నిన్న. దే హావ్ బీన్ ఫైటింగ్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అన్నారు. ముందు నేను కూడా నవ్వుకున్నాను, నేను ట్వీట్ కూడా చేశాను, ఏంట్రా ఈయన ఇట్లా మాట్లాడుతున్నారు, ఏదో 60 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నాం అంటే. కాదు, రిలీజియస్ ఒక ఇస్లామిక్ రూల్ కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు, క్యాలిఫేట్ పెట్టాలని చెప్పి మన దగ్గర. మనమేమో హిందూ ఒక సామ్రాజ్యం అని చెప్పి మనం అప్పుడు మెయింటైన్ చేసుకున్నాం. ఆ టైం నుంచి నడుస్తున్న గొడవ ఇది. ఆఫ్ఘాన్స్ వచ్చారు, దాని తర్వాత ముఘల్స్ వచ్చారు. దట్ ఈస్ వై హీ సేయింగ్ ఇట్ ఈస్ అ సివిలైజేషనల్ వార్. సివిలైజేషనల్ వార్ ఎగ్జిస్టెంట్కి సివిలైజేషనల్ వార్ నడుస్తుంది. అంటే ఒక ఇస్లామిక్ వర్సెస్ రెస్ట్ నడుస్తుంది అక్కడ. ఇదే. సో దానికోసం కాశ్మీర్ కానివ్వండి, రేపు కాశ్మీర్ మొత్తం ఇచ్చేస్తే కూడా మళ్ళీ అంటారు నాకు కాశ్మీర్ వద్దు, నాకు ఢిల్లీ కావాలంటాడు. ఇదే కదా. సో వీళ్ళకి ఎక్కడ ఆగదు వీళ్ళ డిమాండ్స్. సో డెఫినెట్గా వీళ్ళ సర్వైవల్ దాని మీద ఉంటుంది. ఒకసారి డిఫెన్స్ మినిస్టర్ ఏం మాట్లాడాడో విందామా సార్? వాస్తవంగా ఒక ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. పీసీఆర్ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడింది ప్లే చేయండి. Media on Indian social media, the debris of these jets fell into Indian occupied Kashmir, and it's all over Indian media today. You're the defense and they have minister. admitted their media has The reason to talk to you today, sir. It's all over the social media, on Indian social media, not on our social media. The debris of these jets fell into Indian occupied Kashmir, and it's all over Indian media today. You're the defense and they have minister. admitted their media has The reason to talk to you today, sir. It's all over the social media, on సో Indian అది సార్ social ఆయన media, అన్నది విన్నారు not కదా, డిఫెన్స్ మినిస్టర్ ఇండియన్ సోషల్ మీడియా అట. అది అంటే అది వాళ్ళు చూపిస్తామని చెప్పిన మా దగ్గర ఉంది ఎవిడెన్స్ అని చెప్పింది. సోషల్ మీడియాలో వచ్చింది ఎవిడెన్స్ గా చూపించే దౌర్భాగ్య స్థితిలో ఉంది. పాకిస్తాన్ సోషల్ మీడియా చూస్తే వాళ్ళే అడుగుతున్నారు వీని ఎవరు డిఫెన్స్ మినిస్టర్ చేశారు, ఇంత బుద్ధి లేను అని డిఫెన్స్ మినిస్టర్ కూర్చోబెడితే దానికోసం ఒక్క మిసైల్ కూడా ఇంటర్సెప్ట్ చేయలేకపోయాము. అది కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళ దగ్గర ఇంటర్సెప్ట్ మిసైల్ చైనీస్ ఉన్నాయి, మెకానిజం లేదా సార్ వాళ్ళకి? ఉంది, చైనీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అది ఫెయిల్ అయింది. ఎందుకంటే ఒక్కొక్క మిసైల్కి ఒక్కొక్క చైనా వీళ్ళకి కూడా 2 నెంబర్ ఇస్తున్నారు. అదే, ఒక్కొక్క మిసైల్కి ఒక్కొక్క స్పీడ్ ఉంటుంది. బ్రహ్మోస్ ఫర్ ఎగ్జాంపుల్ ముందు మన దగ్గర సూపర్ సోనిక్ ఉండే, ఇప్పుడు హైపర్ సోనిక్ ఉంది. హైపర్ సోనిక్ అంటే 5 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్. మీరు అసలు డిటెక్ట్ చేయలేదు. పినాకా వాడాం మనం, స్కాల్ప్ వాడాం మనం. స్కాల్ప్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మొత్తం కోఆర్డినేట్ సెటప్ చేసుకుంటారు దాంట్లో. అంటే ఇది లాటిట్యూడ్, ఇది లాంజిట్యూడ్, ఇది పిక్చర్ అని చెప్పి దానికి పెట్టేస్తే దాని రాడార్ నుంచే డిటెక్ట్ చేసుకుంటే పోతుంది. ఇంకోటి మనం వాడింది లాయిటర్ మ్యూనిషన్స్ అంటారు. లాయిటర్ మ్యూనిషన్ అంటే ఫైర్ చేసేస్తాం, ఫైర్ చేసి ఇక్కడ టార్గెట్ ఉందిరా ఇది అని చెప్పేసి పంపించేస్తాం, ఇది టార్గెట్ సజెషన్. కానీ ఆ టార్గెట్ మూవ్ అయింది అనుకోండి, స్పెషలీ వెహికల్లో ఏదైనా మూవ్ అయింది అనుకోండి, దాని వెంట పడతారు మళ్ళీ లాయిటర్ మ్యూనిషన్స్. అది ఈసారి కూడా జరిగింది. లాయిటర్ మ్యూనిషన్ వాడాం మనం. బెంగళూరు బేస్డ్ కంపెనీది డ్రోన్ వాడాం, సూసైడ్ డ్రోన్స్. ఇవాళ పేపర్లో వచ్చింది అది కూడా. సో దట్ వీ హ్యావ్ యూస్డ్ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే రఫాల్ కానివ్వండి, సుఖాయ్ కానివ్వండి, దాని కింద ఒకటే మిసైల్ ఉండదు, 10 మిసైల్స్ ఉంటాయి. ఇటు 5 ఉంటుంది. కానీ మజా ఎక్కడ వచ్చిందంటే ఫోటోలు, నిన్న అదే నాకు నవ్వు వచ్చింది.
ఈ రాయిటర్స్ వాళ్ళ ఫోటోలు, ఏఎఫ్పి వాళ్ళ ఫోటోలు పబ్లిష్ చేసిన ఫోటోలో పెద్ద పెద్ద వైట్ కలర్డ్ స్ట్రక్చర్స్ పడుతుంది. ఏంట్రా ఇదంటే దీన్ని ఎక్స్ట్రా ట్యాంక్స్ అంటాం మనం, జెటిసన్ చేస్తుంది. దట్ ఈస్ మన మిషన్కి వెళ్తున్నప్పుడు మనం వీఆర్ నాట్ ష్యూర్ ఎంత టైం తీసుకుంటుందంటే ఎక్స్ట్రా ఫ్యూయల్ ట్యాంక్స్ పెట్టుకుంటాం. ఫ్యూయల్ ట్యాంక్స్ న్యాచురల్గా పెట్టి మనం కూడా ఇక్కడ నుంచి మీరు ఒక 1000 కిలోమీటర్ దూరం పోతున్న రూట్లో పెట్రోల్ బ్యాంకులు ఉండదేమో అనుకుని మీరు ఏం చేస్తారు, క్యాన్లో నింపుకుంటారు కొంచెం, ఎక్కడైనా ఎమర్జెన్సీకి పనికి వస్తుంది అది. వీళ్ళు అది రిటర్న్ వస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ల్యాండింగ్ టైంలో వెయిట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఆ ట్యాంక్స్ జెటిసన్ చేస్తారు. అంటే ఒక బటన్ ప్రెస్ చేస్తే ట్యాంక్ పడిపోతుంది. ఓకే, ఒక సివిలియన్ ఎంటీ ఏరియాకి వెళ్ళి ఎవరు లేని ప్లేస్ వెళ్ళి వాళ్ళు డంప్ చేసేస్తారు. లేకుంటే సీ ఉంటే సీ మీద డంప్ చేస్తారు, లేకుంటే ఆ ఫ్యూయల్ వేస్ట్ అయిపోతున్నట్టు. ఆ ఫ్యూయల్ వేస్ట్ అయిపోతాడు. దానికోసం చూస్తుంటారు. పంజాబ్లో నిన్న ఒకరు చనిపోయారు. వీళ్ళేం చేశారు, దాని దగ్గర వెళ్ళి ఏదో చేశారు, దాన్ని పుల్ల బెడ్ ట్రై చేస్తే ఎక్స్ప్లోడ్ అయిపోయింది అది. అరే వీళ్ళ దాని ఫోటో తీసి పెట్టారు. నాకు అదే అర్థం కావట్లేదు. పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ మీడియా కొంచెం బ్రెయిన్ అయినా యూజ్ చేస్తే దట్ ఈస్ అ జెటిసన్ ఫ్యూయల్ ట్యాంక్. అది కింద పడేసిన ఫ్యూయల్ ట్యాంక్. అది దాన్ని మీరు ఎయిర్క్రాఫ్ట్ అని ఎట్లా అంటారండి, నాకు అర్థం కాదు. ఎయిర్క్రాఫ్ట్ అంటే ఒక స్ట్రక్. దాని తర్వాత పాత వీడియోలు తీసి దాన్ని MiG-21 ఎప్పుడో పడిపోయిన MiG-21 ఫోటోలు తీసి, ఎప్పుడో పడిపోయిన ఒక జాగ్వార్ ఫోటో వీడియో తీసి దాన్ని పెట్టి మీకు అక్కడ అర్థమైంది కంట్రోల్ సి కంట్రోల్ వి బ్యాచ్ ఉంది అక్కడ. కానీ మనం ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయిందంటే మీరు రివర్స్ రైట్ క్లిక్ కొట్టి మీరు ఎక్కడ గూగుల్ సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఆ ఇమేజ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది. అవును, మీకు హిస్టరీ వచ్చేస్తుంది, ఐడెంటిఫికేషన్ ఈజీగా అయిపోతుంది. సో చాలా మంది పట్టుకుంటారు. ఈవెన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా చాలా అగ్రెసివ్ అయిపోయారు. సోషల్ మీడియాలో కూడా చాలా అగ్రెసివ్ అయిపోయాం మనం. ద క్వశ్చన్ ఇస్ నాట్ దట్ పాకిస్తాన్ ఇదెందుకు చేస్తున్నారు, వాళ్ళు నిజమైన గేమ్ ఆడాలి కదా. మన ఎకరా పడిపోయింది, మన బాంబులు పడ్డదని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు. మీరేం చేస్తున్నారు చెప్పండి అని చెప్పి ఏం చెప్పట్లేదు, వాళ్ళు ఏం మాట్లాడలేదు. దే షుడ్ సే ఓకే మేము భారతదేశం మీద ఒక 20 మిసైల్ వేయబోతున్నాం, వేసాము. ఎక్కడ వేసారండి, వేయలేదు. నేను రాత్రి నేను అనుకున్నాను ఏమో జరగబోతుందని చెప్పి 2:30-3కి అలారం పెట్టుకున్నాను. మనోళ్ళు కూడా అదే టైం కొట్టారు కదా అని చెప్పి వీళ్ళు కూడా మేము అదే టైంలో కొడతారేమో అనుకొని ఆల్మోస్ట్ 1 అవర్ ట్విట్టర్ చెక్ చేసుకుంటున్నాను, వీడియోలు చెక్ చేసుకుంటున్నాను, లైవ్ టెలివిజన్ చెక్ ఎక్కడ అప్డేట్ లేవు. తర్వాత నేను నిద్రపోయాను. నేను పొద్దున్న లేసి మళ్ళీ ఏదైనా జరిగిందని చూస్తే ఏం కాలేదు. సో పాకిస్తాన్ మినిస్టర్ కూడా, ఈవెన్ ద డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఫారిన్ మినిస్టర్ కూడా చెప్పారు, మేము ఇంకా ఇండియా ఏం చేయకపోతే మేము మొత్తం ర్యాపప్ చేసేస్తామని. అంటే పొట్లం కట్టి పక్కన పెట్టేస్తాం, మేమేం చేయము ఇప్పుడు అని చెప్పేసి. అంటే దే హ్యావ్ యాక్సెప్టెడ్. మనం కూడా క్లియర్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాము. మిస్టర్ మిస్రీ చెప్పారు అండ్ కర్నల్ ఖురేషి అండ్ మమికా క్లియర్గా చెప్పారు దాట్ దిస్ ఇస్ అ లిమిటెడ్ యాక్షన్, నాన్ ఎస్కలేటరీ అంటే మేము ఇక్కడి నుంచి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడే ఇది కొట్టేసాము, అయిపోయింది, స్టోరీ ఫినిష్డ్, బుక్ బంద్ చేసి పక్కన పెట్టేసాం. మాకు కావాల్సింది మనం చేసేసాం. టు డెమాన్స్ట్రేట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, చేయాల్సింది చేసి చూపించాము. మేము దీనికన్నా ఎక్కువ చేయట్లేదు. కానీ మేము మా మీద ఇంకా దాడి చేస్తే డెఫినెట్లీ వీ విల్ రియాక్ట్ టు ఇట్. సో మనం ఇంకా చేయకూడదు ఇప్పుడే, ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పేసాం దట్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఈ సెక్షన్లో ఇది స్టోరీ ఇక్కడ ఎండ్ అయిపోయింది. కానీ స్టోరీ మళ్ళీ స్టార్ట్ అయితే పాకిస్తాన్ స్టార్ట్ చేస్తారు, అప్పుడు మనం కూడా స్టార్ట్ చేయబోతున్నాం. చాలా క్లియర్గా చెప్పారు. దట్ కాజ్ ద వర్డ్ నాన్ ఎస్కలేటరీ. కానీ ఒకటి సార్, వీళ్ళని నమ్మడానికి లేదు కదా, ఎటు నుంచి వస్తారో తెలియదు కదా. వీళ్ళ హ్యాబిట్ అంతే కదా. మీరు పాముల హ్యాబిట్ మార్చొచ్చా? ఒక పాముది చేయలేమంటే స్లీపర్ సెల్స్ ఏమైనా యాక్టివేట్ చేసే ప్రమాదం ఉందా? ఏది హైదరాబాద్లో ఉన్న స్లీపర్ సెల్స్ ఎట్లా అయిపోతుందంటే వీళ్ళకి భయం ఇప్పుడు. ఎందుకంటే ఒక పహల్గాం జరగగానే మనం ఎంత చేస్తే మళ్ళీ స్లీపర్ సెల్ పెడితే ఏం చేస్తామని చెప్పేసి. ఇప్పుడు దీంట్లో కూడా చూడండి, ఇవాళ ఒక టెర్రరిస్ట్ గురించి లీడర్ వాళ్ళ పేరు మర్చిపోయాను. హీఈస్ అన్ MBA ఫ్రమ్ బెంగళూరు. నిన్న బెంగళూరు ఎయిర్పోర్ట్లో హీ వాస్ కాట్ కదా. నో దిస్ ఫెలో ఇస్ ఆల్రెడీ సిట్టింగ్ ఇన్ పాకిస్తాన్. ఓకే, హీఈస్ డైరెక్టింగ్ ది ఆపరేషన్స్ ఫర్ వన్ పర్టికులర్ టెర్రర్ గ్రూప్. ఫార్మసీ కోర్స్ చేశారు కేరళ నుంచి, డయాగ్నోస్టిక్. దాని తర్వాత మళ్ళీ కాశ్మీర్కి వెళ్ళి అక్కడ ఏదో ల్యాబ్ పెట్టుకున్నాడంట. వాడిని ఒకరోజు ఢిల్లీ రైల్వే స్టేషన్లో 5 కిలోల RDX అని పట్టుకున్నారు అని. ఐమ్ టాకింగ్ ఆఫ్ సమ్ 10 years ago. ఓకే, దాన్ని జైలు వేశారు. జైలు నుంచి బయటికి రాగానే ఫరార్ అయిపోయిండు. దాని తర్వాత దుబాయ్కి వెళ్ళిండు. దుబాయ్ నుంచి పాకిస్తాన్కి వచ్చి పాకిస్తాన్ ఉన్నాడు. వాళ్ళ బ్రదర్ కూడా ఈజ్ అ డాక్టర్. ఆలోచించండి, ఇది మనం ఏమనుకుంటే యూజువలీ టెర్రరిస్ట్ గ్రూప్స్, టెర్రరిస్ట్ అంతా చదువులేని వాళ్ళు, ఇంట్లో డబ్బులు లేవు, ఎవడో 5 లక్షలు ఇస్తే మొత్తం టెర్రరిస్ట్ అయిపోతుంది. కాదు, దీస్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. నేను 10 సంవత్సరాల ముందో 7 సంవత్సరాల ముందు ఒక ట్వీట్ చేస్తే అసదుద్దీన్ ఓవైసీ పెద్ద గొడవ చేశారు. అవును, ఐ రిమెంబర్ సార్ అది. ఓకే, ఐ ఆస్ ద సేమ్ క్వశ్చన్. స్లీపర్ సెల్స్ ఉందా మన దగ్గర? కంపెనీలు అక్కడ కాలమంత కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద అమెరికన్ కంపెనీలు ఉన్నాయి. వీళ్ళ మీద దాడి చేయవచ్చని ఇరాన్ అప్పుడు వార్నింగ్ ఇచ్చారు. అమెరికన్ కంపెనీస్ మీద మేము దాడి చేస్తామని. ఏ కంట్రీలో ఉన్నాయి? సో ఐ ఆస్ అ సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు కూడా నేను అదే క్వశ్చన్ అడుగుతున్నాను. డూ వీ హ్యావ్ ఎ డేటాబేస్? మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ ఏం చేశారు ఐటీ కంపెనీస్?
ఎవరిని ఎక్కడ పంపిస్తున్నారు మీరు? దిస్ ఇస్ సమ్ క్వశ్చన్ వీ షుడ్ ఆల్ ఆస్క్. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నకి స్లీపర్ సెల్స్కి నెక్స్ట్ అటాక్ బహుశా స్లీపర్ సెల్స్తో జరగవచ్చు. మనం గోకుల్ చాట్ చూసాం, లుంబిని పార్క్ చూసాం, అన్నీ చూసాం మనం. ఓకే, దిల్సుఖ్ నగర్ చూసాం, బ్లాస్ట్ చూసాం. సో జరగవచ్చు, కానీ మన దగ్గర ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పనిచేయాల్సింది. దాంట్లో తెలంగాణ ఇంటెలిజెన్స్, ఇక్కడ పోలీస్ ఇంటెలిజెన్స్ కానివ్వండి. ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఐబీ, రా ఇవన్నీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. లోకల్ గవర్నమెంట్స్ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉండట్లేదు. అది పాలిటిక్స్. ఇదే కదా పంజాబ్ చూడండి. పంజాబ్లో మన ఆర్మీని బార్డర్కి మూవ్ చేస్తున్నారు, ట్రైన్లలో ట్యాంకులన్నీ తీసుకెళ్తున్నారు, వెహికల్స్ అన్నీ. వీళ్ళు బంద్ పెట్టారు, ట్రైన్ బంద్ అని చెప్పి ఫార్మర్స్ని తీసుకొచ్చి బంద్ చేపిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. ఆలోచించండి ఎంత పెద్ద దేశద్రోహం చేస్తున్నారు వీళ్ళు. ఆర్మీ మూమెంట్ ఉన్నప్పుడు ఆర్మీ మూమెంట్ని కావాలని డైరెక్ట్గా చెప్పట్లేదు మేము ఆపేస్తున్నామని చెప్పి. అజిటేషన్ ఎప్పుడు లేని సడన్గా ఎట్లా లేసి వచ్చారండి. ఇప్పుడు రైల్ రోకో చేస్తారంట, రోడ్ రోకో కాదు, రైల్ రోకో. ఎందుకంటే మన ఆర్మీ ట్రక్స్ మూవ్ అవుతుంది, ఆర్మీ ట్యాంక్స్ మూవ్ అవుతుంది, ఆర్మీ క్యారియర్స్ మూవ్ అవుతుంది, అదన్నీ ఆపడానికి చేస్తున్నారు అనమాట. సో స్లీపర్ సెల్స్ అంటే ఒకటే టైపు ఒక కాదు, ఖాళిస్తాన్ కూడా చాలా పెద్ద థ్రెట్ మనకి ఇప్పుడు. సో డెఫినెట్గా మనం అన్ని వైపుల నుంచి ఇంటెలిజెన్స్ హస్ టు బి రియలీ గుడ్. బట్ ఇక్కడున్న లోకల్ పాలిటిక్స్తోనే మనం చాలా లోకల్ గవర్నమెంట్స్ మన దగ్గర లోకల్ పాలిటిక్స్ వెరీ గుడ్ సార్. ఇక్కడ ఇప్పుడు వాళ్ళకి లిబర్టీ ఇస్తే వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు ఆపరేషన్ అక్కడ మన సింధూర్ ఆపరేషన్, ఇక్కడ ఆపరేషన్ సంకల్ప్ నడుస్తుంది. నిన్న 23 నక్సలైట్ని చంపారు. ఓకే, ఈ ఎంత 14,000 మంది కమాండోస్ పనిచేస్తున్నారు. ఆలోచించండి, సచ్ అ బిగ్ ఆపరేషన్ ఇట్ ఇస్. సో ఒకటైతే మన బయట ఉన్న థ్రెట్, ఒకటి ఇంటర్నల్ థ్రెట్. మన ఎప్పుడు 2.5 వార్ అంటాం చూడండి, 2.5 ఫ్రంట్ వార్. దిస్ ఇస్ 2.5 ఫ్రంట్ వార్. అర్బన్ నెక్స్ట్ సెల్స్ ఇక్కడ ఉన్నారు, స్లీపర్ సెల్స్ ఉన్నారు, హిందూ లాంటి పబ్లికేషన్స్ ఉన్నారు. దొంగ న్యూస్ పబ్లిష్ చేసి 5 గంటల సేపు దాకా దాన్ని ఉంచుకొని మళ్ళీ డిలీట్ చేస్తున్నారు, ఒక అపాలజీ లేకుండా. కన్ఫర్మ్ బై గవర్నమెంట్ సోర్సెస్ అంట 3 ప్లేన్లు పడిపోయిందని చెప్పి. ఏదో ఇదే ఫ్యూయల్ ట్యాంక్ ఫోటోగ్రాఫ్ డిఫెన్స్ మినిస్టర్ దాని మీద క్లారిటీ కాదు, దాన్ని వాడుకున్నారు పాకిస్తాన్. ఓకే, అదే కదా, వీళ్ళు మళ్ళీ డిలీట్ చేస్తారు. అపాలజీ కూడా లేదు, సారీ దట్ వీ మేడ్ అ మిస్టేక్. వాళ్ళ చీఫ్ ఎడిటర్ ఒక ఆమె ఉంది కల్కటాలో, షీ మేడ్ అ స్టేట్మెంట్, సింధూర్ అంటే అది హిందూ ఇది పెట్రియాకి అది ఇది అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె. మళ్ళీ ఎవరిని ట్వీట్ చేయాలని చూస్తే ఆమె ప్రైవేట్ చేసేస్తుంది అకౌంట్ని. సో ఇదంతా ఒక కాన్స్పిరసీ. అది హిందూ ఉండొచ్చు, హిందుస్థాన్ టైమ్స్ ఉండొచ్చు, దే ఆర్ ఆపరేటింగ్ సార్. ఇక్కడ కూడా వాళ్ళు ఆపరేట్ చేస్తారు డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ ఇన్ఫర్మేషన్ వార్ ఏజ్. ఇప్పుడు చూస్తున్నారు, బాంబ్ వేసి 36-48 అవర్స్ అవుతుంది, కానీ గొడవ సోషల్ మీడియా మీద నడుస్తుంది. లేనిపోయిన ఫోటోలు, లేనిపోయిన దొంగ వీడియోలు చూపించేసి భారతదేశం అది చేసాం, మిసైల్ అటాక్ చేసాం, మన ఎయిర్క్రాఫ్ట్ని షూట్ డౌన్ చేసాం, రఫాయిల్ కనిపించట్లేదు, అది ఇదని చెప్పి గొడవ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ షుడ్ బి ఫైటింగ్. మన దగ్గర ఉన్న దొంగలు, మన దగ్గర ఉన్న దేశద్రోహులు ఇక్కడే ఉన్నారు. వీళ్ళు ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేసి బంద్ చెప్పారు. కానీ హిందూ లాంటి పబ్లికేషన్ చేస్తే ఏం చేయాలి? నేను కూడా నిన్న కంప్లైంట్ చేశాను, వాళ్ళని బ్యాన్ చేయాలి, లేకుంటే వాళ్ళని కంప్లీట్గా ఒక పెద్ద ఫైన్ వేయాలని చెప్పేసి. ఐ బిలీవ్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అపాలజైజ్ కూడా చేయలేదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా న్యూస్ పేపర్ కాదు ఇది. నరసింహన్ రామ్ ఫండింగ్ అక్కడి నుంచి వస్తుంది. సో న్యాచురల్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ పాట పాడతారు వీళ్ళు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా నిన్న గ్లోబల్ టైమ్స్ అని చెప్పి వాళ్ళకి ఇంకో మౌత్ పీస్ ఉంది ట్విట్టర్లో. వాళ్ళకి నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైనాలో మన ఎంబసీ వార్నింగ్ ఇచ్చారు, ఇట్లాంటి దొంగ న్యూస్లు పెట్టకండి. అదే న్యూస్ నరసింహన్ రావు తీసుకున్నాడు. ఓకే, ఆలోచించండి, నరసింహరావు ఇచ్చిన న్యూస్ అదే వాళ్ళు వాడుకున్నారు. నెక్సస్ ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా సార్. అందరూ మీరు ఓపెన్ చేస్తే ఇక పెద్ద పెండోరాస్ బాక్స్ అంటారు ఇంగ్లీష్లో. అది మొత్తం ఇలా డబ్బులు ఇచ్చి అన్నీ చేయించుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ, దొంగ అకౌంట్లు మొత్తం. ఇప్పుడు పాకిస్తాన్ వాడు తినడానికి డబ్బులు ఇవ్వడు, ఎవరిలాగో ఇంకోళ్ళకి డబ్బులు ఇవ్వలేడు, కానీ చైనా ఫండింగ్ అయితే చైనా ఫండింగ్ ఉంది సార్. ఫండింగ్ ఉంటే ఏం చేసుకుంటారు మీరు? ఎన్ని రోజులు ఆ ఫండింగ్ ఉన్న యూక్రెయిన్ ఇప్పుడు దాకా ఏం చేసుకున్నారంట? ఫండింగ్తో నడవదాన్ని. మీకు మనుషులు కావాలి, మిషన్ ఉంటే నడవదు, మిషన్ నడిపించడానికి మనుషులు ఉండాలి. ఇప్పుడు ఏంటి సార్, వాళ్ళు ఇంటర్నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ముందు వెళ్ళి మొరబెట్టుకున్నారు, లాహోర్ని ఆక్యుపై చేసుకోవాలని చెప్పి భారత్ ప్రయత్నిస్తుందని చెప్పేసి ముట్టుకుంటున్నారు వాళ్ళు. లాల్ బహదూర్ శాస్త్రి టైంలో చేసి చూపించాం. అక్కడ దాకా వెళ్ళి ఆ పోస్ట్ దాకా వెళ్ళి కూర్చున్నారు కదా సార్, మన సైన్యం కూర్చుంది కదా, అప్పుడు అక్కడే కూర్చోవాలి ఉంటే తప్పు చేస్తాం రిటర్న్ వచ్చి. ఎనీవే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ ఇప్పుడు మన లాహోర్ వెళ్ళి మనకు ఈవెన్ పిఓకే వద్దని చెప్తున్నాను, తలకాయ నొప్పి. ఎందుకు ఉన్న కాశ్మీరే మనకు తలకాయ నొప్పి. మళ్ళీ అది తీసుకొస్తే డెమోగ్రఫీ మారిపోతుంది. అక్కడి నుంచి కొన్ని 10-20 కోట్ల మంది మన పాపులేషన్ యాడ్ అయిపోతారు, పాపులేషన్ మొత్తం మారిపోతుంది, అక్కడే ఉంటారు, మళ్ళీ ఇక్కడికి వస్తారు కదా. వద్దు బాబు, నమస్తే వేపేసి వాళ్ళని అక్కడే ఉండండి, మనకు పిఓకే వద్దు, ఏమొద్దు. నా పర్సనల్ చెప్తున్న ఒపీనియన్, మనకు ఉన్న తలకాయ నొప్పి ఎక్కువ. మన వైపు ఉన్నది, మనం ఒకవైపు చైనాకి ఇచ్చేసాం అక్సై చైన్, ఇటువైపు పాకిస్తాన్ తీసుకెళ్ళిపోయారు. చెప్పడానికి చాలామంది ఉంటుండే సోషల్ మీడియాలో, గో విల్ టేక్ బ్యాక్ పిఓకే, అది ప్రాక్టికల్గా ఆలోచించాలి.
ఫస్ట్ అది పెద్ద కాస్ట్ ఉంటుంది. వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు మననే వ్యతిరేకిస్తారు. బికాస్ ఇస్లాం ఇస్ ద రిలీజియన్ ఫర్ దెమ్ అండ్ వీఆర్ అగేన్స్ట్ ఇస్లాం అని చెప్తారు వాళ్ళు. అదే సేమ్ స్టోరీ జమ్మూ కాశ్మీర్లో ముందు ఎట్లుంటే అదే నడుస్తుంది. మళ్ళీ ఇక్కడ ఉన్న అదే ప్రాబ్లం అక్కడ కూడా ఉంటుంది. ఇంకో కాశ్మీర్ తయారవుతుంది మనకి, అది ప్రాబ్లం అన్నమాట. సార్ ఇంకోటి ఫైనల్గా ఈ వెస్ట్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్ కలిపే ప్రయత్నం ఏమన్నా మహమ్మద్ యూనస్ కానీ ఈస్ట్ పాకిస్తాన్కి అసలు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కొని తినడానికి లేకుండా వాళ్ళ దగ్గర కూడా అంతే సంగతిలో ఉన్నారు. వాళ్ళు ఇంకా దరిద్ర పరిస్థితిలో ఉన్నారు. ఓకే, సో వాళ్ళు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తారు కానీ వాళ్ళ దగ్గర అసలు ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు డిఫాల్ట్ స్టేజ్కి వచ్చేసారు. ఇంకా ఐఎంఎఫ్ లోన్ రాకపోతే, వరల్డ్ బ్యాంక్ రాకపోతే ఇక్కడ పాకిస్తాన్ పోతారు, అక్కడ బంగ్లాదేశ్ వస్తుందంటారు సార్. ఎందుకంటే ఇన్ ప్రిన్సిపల్ ఇట్ హాస్ అగ్రీడ్. దాట్ ఇస్ వై వి సాక్ సుబ్రహ్మణ్యం. యునానిమస్గా పాస్ కావాలి. వరల్డ్ బ్యాంక్ లోన్ అని యునానిమస్గా ఉంటుంది. అంటే అందరు మెంబర్స్, సీనియర్ మెంబర్స్ అందరు అగ్రీ చేస్తేనే, బోర్డ్ మెంబర్స్ అగ్రీ చేస్తే అవుతుంది. ఎప్పుడులోకి తెలియచ్చు అండి అది. ఒక మెంబర్ లేకున్నా దెన్ ఇట్ ఈస్ నాట్ టేకెన్ అప్. రైట్. ఓకే, వాళ్ళ దగ్గర ఉన్న 15 బిలియన్ ఒక వారం 2 వారాలు కొన్ని క్రూడ్ ఆయిల్ వాడుకోవచ్చు అంతే, కొనొచ్చు. దాని తర్వాత వాళ్ళకి డబ్బులు లేవు పాకిస్తాన్ దగ్గర యాజ్ రీజ్ ఉంది $15 బిలియన్. అంతే, మన దగ్గర $680 బిలియన్ మన దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ రిసోర్స్. ఒక్క వారంలో వాళ్ళ మొత్తం కలాస్ అయిపోతుంది. సౌదీ అరేబియా చాలా డబ్బులు ఇచ్చారు, వాళ్ళకి రిటర్న్ ఇవ్వలేదు. యూఎస్ చాలా డబ్బులు ఇచ్చారు, వాళ్ళకి రిటర్న్ సౌదీ ఎక్స్టెండ్ చేసే అవకాశం లేదు. సౌదీకి తెలిసిపోయింది ఎప్పుడు. దానికోసం చూడండి, మొన్న జరిగిన బాంబింగ్ జరిగిన ఇమీడియట్గా జయశంకర్ గారు కాల్ చేసింది 2-3 కంట్రీస్కి. యూఎస్కి ముందే చెప్పేశారు. దాని తర్వాత యుఏఈ అండ్ సౌదీ అరేబియా, రష్యా, వీళ్ళు కాల్ చేశారు ఇమీడియట్గా. సో ద రిలేషన్షిప్ ఇస్ వెరీ క్లియర్ అన్నమాట. ఇట్లున్న ఇప్పుడున్న మొహమ్మద్ బిన్ సల్మాన్ కూడా తెలుసు ఈ పాకిస్తాన్లో ఎట్లా ఉంటుండదు. వాళ్ళని అక్కడ రానియట్లేదు, పాకిస్తాన్ వాళ్ళకి వీసా కూడా ఇవ్వట్లేదు సౌదీలు రావడానికి. వాళ్ళందరూ బెగ్గర్స్ని పంపిస్తున్నారంట, బిచ్చాడుకొని వాళ్ళు అక్కడ వస్తున్నారంట అక్కడ పాకిస్తాన్ నుంచి. సో ఆ పరిస్థితి పాకిస్తాన్ వచ్చేసింది. వీఆర్ ఎ డిఫరెంట్ లీగ్. మనం అక్కడ నేర్చుకోవాలి. మనం ఇంకో లెవెల్లో ఉన్నాం, పాకిస్తాన్ ఎక్కడో ఉన్నారు. బట్ ఎంత విజిలెంట్గా ఉండాలి ఫైనల్గా చెప్పండి సార్. మనం ఎంత విజిలెంట్గా మన ఏజెన్సీస్ ఉన్నారండి. వీ నీ నాట్ బాదర్ అబౌట్ వాళ్ళని పుల్లలు ఈ హిందూ వాళ్ళు చేస్తున్న పని చేయకుండా వాళ్ళు డిమారలైజ్ చేయకూడదు. వాళ్ళు రఫేల్ కొట్టేశామంటే రఫేల్ నడిపిస్తున్న పైలట్ ఫ్యామిలీ సంగతి ఆలోచించండి. 36 రఫేల్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ ఫ్యామిలీస్ మీద ఏ టెన్షన్ ఉంటుంది? మా హస్బెండ్ వెళ్ళారు, మా బ్రదర్ వెళ్ళాడు ఒక ఫైటర్ తీసుకొని, రఫేల్ తీసుకొని, వాడి మీద కొట్టాడా, వాడు పడిపోయాడా, వాడు చనిపోయాడా అని చెప్పి వాళ్ళ మీద టెన్షన్ ఉంటుంది. ఇది కావాలని చేస్తున్నారు హిందూ లాంటి పబ్లికేషన్, కావాలని చేస్తారు. డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ కావాలని చేస్తున్నారు వీళ్ళు. ఇంటర్నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ పాకిస్తాన్ ఆర్గ్యుమెంట్ని ఎలా చూస్తుంది సార్? ఏం నడవదండి. డిబేటింగ్ క్లబ్ అది. యునైటెడ్ నేషన్స్ అనేది డిబేటింగ్ క్లబ్. ఇక్కడ డిబేట్ నడుస్తుంది. మనం టెలివిజన్ షోలో చూస్తుంటాను. ఏం నడవదు, లాస్ట్ ఓటేస్తారు, ఎవ్వడు పట్టించుకోడు. ఇజ్రాయెల్ చూడండి, మీరు ఏమైనా చేసుకోండి రెజల్యూషన్, మాకు పని లేదు అంటారు. పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, వచ్చి ఆంటోనీ గుటెరస్ అది చేయొద్దు, మీరు ఇది చేయొద్దు. మీరెవరండి? మీరేం చేస్తారు చెప్పండి? మా టెర్రరిస్ట్ని వచ్చి మా ఫ్యామిలీస్ వాళ్ళని చంపినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అప్పుడు వాళ్ళే అడగాలేదు. పెద్ద యునైటెడ్ నేషన్స్ ఏం చేశారంట అప్పుడు? మీకు ప్రూఫ్ కావాలంటారు అప్పుడు మీరు. ఇదే కదా వీళ్ళ ప్రాబ్లం ఇది. దానికోసం ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అసలు వీళ్ళు ఎవరే యూఎన్, నాకు అసలు పనే లేదు వీళ్ళని అడిగాను. అదే రైట్ సార్, థ్యాంక్ యూ సురేష్ కొచ్చెట్ల గారు. సో చూసారు కదా, సురేష్ కొచ్చెట్ల గారు చాలా స్పష్టంగా చెప్పారంటే ఇన్ఫర్మేషన్ వార్ ఎలా నడుస్తుంది, మిస్ఇన్ఫర్మేషన్ అది కూడా మరీ దొరికిపోయేలాగా